I said it was love, I said it was kind. Now her voice won't leave my mind. I close my eyes, I see her. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎట్ ప్రజెంట్ మేము బెంగళూరులో ఉన్నాము. బెంగళూరు నిన్న నైట్ వచ్చినాము. నిన్న నైట్ అంటే ఇందాకనే ఇక్కడ వచ్చినాము, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. మా కాలేజ్ దింపడానికి వచ్చినాము. సో అందువే ఇప్పుడు నంది హిల్స్ ఇంకా ఆదియోగి స్టాచ్యూ రెండు విజిట్ చేద్దామని ఉన్నాము. 5:30కి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి 56 కిలోమీటర్స్ ఉంది. ముస్తాబ్ చాలా ఇప్పుడు లుకింగ్ బెటర్. నేను ఇంకా గణేష్ ఇద్దరం వచ్చినాము బెంగళూరుకి వాన్గర్లనే. ఇది కొత్త బలినో. ఇది నాకు కొంచెం బాగా ఇంప్రెసివ్ అనిపించింది ఈ కారు. అంటే బేస్ మోడల్ తీసుకొని దాన్ని బయట ఏమంటారు దాన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ బయట వేయించిండు, కానీ అవన్నీ వర్త్ ఇట్ అనిపించినాయి. మీకు చూపిస్తాను నేను వన్స్ డే లైట్ మొత్తం, అంటే ఒక 10:30 గట్ట డే లైట్ వచ్చినాక అప్పుడు చూపిస్తాను నేను. చాలా బాగుంది ఇదైతే. ఇంత ఫాగ్ ఉంది అసలు. ఏ ఫాగే అనుకో. బెంగళూరు మాత్రం ఎప్పుడు చూసినా ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఒక 2 months మాత్రమే ఉంటుంది. మార్చ్ అండ్ ఏప్రిల్, మళ్ళీ మే ఎండింగ్ నుంచి మళ్ళీ వీళ్ళకి కూల్ వెదరే ఉంటుంది. మేము చెర్రీ బ్లాసమ్ చూసేది ఉండే, కానీ బెంగళూరు ఆల్రెడీ దాటేసినాము చీకటి ఉన్నప్పుడే. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ కూడా కాలేదు. ఇప్పుడైతే నంది హిల్స్ ఏమంటారు గుట్ట ఎక్కబోతున్నాము. ఇగో ఇప్పుడైతే అంత ట్రాఫిక్ లేనట్టుంది. నేనైతే ఇంతకుముందు జూన్ జూలై ఆ టైంలో వస్తుండే, ఫుల్ రష్ ఉంటుండే. ఇంకా మొత్తం ఫాగ్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడైతే ఫాగ్ తక్కువనే ఉంది. ఫుల్ నిద్ర వస్తుంది అసలు. నాన్ స్టాప్ నైట్ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం కదా. కళ్ళు మూసుకోవద్దునే. ఎంతసేపు చిన్న న్యాప్ తీసుకున్నా. వాడైతే నడుస్తూనే ఉన్నాడు ముందు. ఇప్పుడు ఇది నంది హిల్స్ చూసుకొని వచ్చిన తర్వాత ఒక అర్ధగంట, ఒక ½ an hour అట్లా న్యాప్ వేసి మళ్ళీ చలో ఆదియోగి చూసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇది నా కొత్త డీజే మైక్ వితౌట్ ఏమంటారు విండ్ నాయిస్ అది ఉంటుంది, డెడ్ క్యాట్ అది లేకుండా వాడుతున్నా. చూద్దాం ఆడియో ఎట్లా వస్తుందో. చెప్పిన బెంగళూరులో అయితే నార్మల్గా వేడి ఎట్లా ఉంటుందిరా, వేడి అన్న చలి. ఇంకా ఇంతకుముందు అయితే సమ్మర్ సీజన్లో 2 days ఒకసారి వర్షం పట్టదంట ఈవినింగ్, అంటే లైట్ డ్రిజిలింగ్ అయిందంట. ఈజీగా పడుతుంది. ఇది పార్కింగ్ స్పాట్. చాలా ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే, అంటే మన జూన్ జూలై నార్మల్గా ఆ మెయిన్ సీజన్స్లో వచ్చినట్టయితే కనుక ఫుల్ ఇక్కడనే మొత్తం ఇదంతా ఫాగ్ ఉంటుంది. అదంతా అట్లంతా క్లౌడ్స్ మూవ్ అవుతుంటాయి అక్కడ. ఇప్పుడు అన్ సీజన్ ఏమో మాకు తెలియదు, లేకుంటే రాంగ్ టైం కావచ్చు. నార్మల్గా ఉంది ఇప్పుడైతే. చూద్దాం ఇంకా పైకి పోయినాక చూపిస్తాం. అక్కడుంది మన కార్. ఇంత ముందు అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుండే అసలు. దానికి దీనికి అసలు అంటే నేను 1.5 year బ్యాక్ వచ్చిన, 2 years బ్యాక్ చూసిన మెమరీస్ అన్ని రికాలింగ్ అవుతున్నాయి. ఫీల్స్ గుడ్. ఈ స్టెప్స్ త్రూ పైకి వెళ్ళాలి. ఇక్కడ నాదొక రీల్ ఉంటుంది, ఇంతకుముందు చేసింది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. అంటే తను దమ్ వచ్చేస్తుంది. లాస్ట్ ఫైనల్ చిన్న గుట్ట ఎక్కాలి. ఇది ఎక్కేస్తే వ్యూ పాయింట్.
ఇంతకుముందు ఇవి లేవనుకుంటా, మేము ఇట్లా ఎక్కినాం జారుకుంటా అనుకుంటా, ఉండలే గుర్తులేదు, ఇట్లా పట్టుకోవాలా. ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇదంతా అవే అంతా నడుచుకుంటా. 1 2 3 చెక్ దిస్ అవుట్. అది వ్యూ పాయింట్. అక్కడ నుంచి మంచి వ్యూ కనిపిస్తుంది, కాకపోతే ఆ జాలి అడ్డం ఉంటుంది, ఫోటో సరిగా అయితే రావు. ఇది యాక్చువల్ వ్యూ పాయింట్. నుంచి వ్యూ మంచిగా అనిపిస్తుంది, కానీ ఫోటో తీసుకునే రాదు, ఇవి అడ్డం వస్తాయి. ఈయన వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్, ఈయన స్నాప్లోనే ఇస్తాడు. ఏమనుకున్నా అది కెమెరా తీసుకోకపోతే చాలు. నంది హిల్స్ గురించి నేను పెద్ద చెప్పలేను, ఓన్లీ వీడియోస్ అయితే షూట్ చేసిన. మంచిగానే, అంటే చెప్పడానికి ఏం లేదు, ఒక పార్క్ లాంటిది, వ్యూ పాయింట్ అంతే. దీనికి పెద్ద ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఏమి ఉండదు, ప్లేస్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది. పార్క్ అంటే గార్డెనరీ ఉండేది కాదు, ఇట్లా మంచి చెట్లు ఉంటాయి, ఇదంతా వాక్వే. ఇట్లా మంచిగా రెడీ రావాలా. నేను మన అవుట్ఫిట్ ఇది కనిపించలేదు, మనకి ఇంకా కెమెరా పట్టుకోవడం అలవాటు రాలేదు, పర్ఫెక్ట్గా అలవాటు చేసుకోవాలి. వచ్చినామంటే వచ్చిన చెప్పు అంటూ మాట్లాడుతూనే ఉంటావు. ఫోటో తీయడానికి మాత్రం చాలా బాగుంటుంది, మంచి ప్లెజెంట్ వెదర్ ఉంటుంది, కూల్గా పీస్ఫుల్గా. అయ్యో ఇంత సైలెంట్గా ఉంది చూడు. వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది ప్రశాంతంగా. ఇటు దిగుదాం పా, ఇటు పోతాం, అటే వెళ్ళిపోవాల్సింది మనం. ఉందా మంచిగా దిగనీకే ఇట్లా అడ్వెంచర్లు వేస్తాం. అసలు ఒక్కటి కరెక్ట్ పోవాల్సిన వే ఉండదు, ఇట్లా దుంకుడే. నంది హిల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆదియోగి. ఫస్ట్ కార్లో వెళ్ళి ఈ మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో కూడా చేయలేదు, తర్వాత చేస్తా. నేను చేద్దామనుకున్నా చేయలేదు, కానీ ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో పోస్ట్ చేస్తా. మైక్ అన్బాక్సింగ్ ఇది అయిపోయింది, ఛార్జింగ్ ఇది పెట్టేసి ఇంకో దాంట్లో ఛార్జింగ్ 40% ఉంది. నేనైతే ఛార్జ్ చేయలే, నాకు పార్సల్ ఎట్లా వచ్చిందో అట్లే తీసి వాడుతున్నా. ట్రాన్స్మిటర్ యూజ్ చేయాలి, ట్రాన్స్మిటర్ ఎట్లా వాడాలో నాకు అర్థమైతలేదు. ఒకసారి నేను అది చూసుకొని ట్రాన్స్మిటర్ దీనికి అటాచ్ చేస్తా. ట్రాన్స్మిటర్ అటాచ్ చేస్తే ఈ వాయిస్ ఇంకొంచెం బెటర్ వస్తుంది. చెప్పులు టక్ టక్ అంటే
ఇంత మంచిగా అంటే ఈ డే టైంలో వస్తాం అనుకోలేదు, ఏదో మార్నింగ్ చీకట్లా చూసుకొని వెళ్ళిపోతాము అనుకున్నా. కెమెరా ఇంత దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వ్యూ కొంచెం పడుతుందని మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంతమంది షూట్ చేసిన కానీ అందులో మా ఇద్దరిని షూట్ చేస్తే ఎవరు లేరు, అందుకే స్టిక్ యూజ్ చేసి ఈ లెంత్ లో తీస్తున్నా. కెమెరా ఆడు ఇక్కడ మాత్రం అంటే పొల్యూషన్ అయితే లేదు. ఇది బెంగళూరుకి ఒక 40-50 కిలోమీటర్స్ దూరం. ఇంకోటి ఇది ఒక చిన్న మౌంటైన్ అనేక గుట్ట లాంటిది, దానిపైన ఈ వ్యూ పాయింట్ కదా. ఎయిర్ అయితే చాలా ప్యూర్గా ఉంది, తెలుస్తుంది. అంటే పల్లెటూరులలో ఆ వెదర్ ఉంటుంది కదా, అట్లా అట్మాస్ఫియర్ ఉంది, ఆ చల్లగాలి అట్లా ఉంది అనమాట. నంది హిల్స్ కంప్లీటెడ్. ఇది 5th టైం అనుకుంటా. ఈ స్టాచ్యూ ఏదైతే ఉండేనో మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ దగ్గర ఉండేనండి మహబూబ్ నగర్లో. ట్రాక్టర్ గుద్దిందంట దాన్ని. ఆడ చెప్తుంది నేను సీట్లో మహబూబ్ నగర్లో ఉండక చాలా రోజులు అవుతుంది కానీ నాకు తెలియదు. సో ఇది మన కార్ వ్యూ. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ లో ఉన్నాము. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాము. ఇక్కడ ఏం దొరకలేదు, అక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉండే కానీ టేస్ట్ అసలు బాగానే బాగాలేదు. కానీ ఏదో ఫుల్ ఆకలి అవుతుంది. 10 అవుతుంది, ఆల్మోస్ట్ 9:30-10 వస్తుంది. అందుకే ఏదో లైట్గా తిన్నాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ ఇక్కడ మంచిగా చూసి లంచ్ చేయొచ్చని ఇటు నుంచి అటు అక్కడ అటు సైడ్ ఉండే. ఓకే, వెళ్ళేటప్పుడు పేమెంట్ చేయాలనుకుంటా, టోల్ కట్టింది. అయినా కాపీరైట్ పడ్డా అనుకో, నేను ఏం చేయలేను. ఇది వితౌట్ మైక్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నా నేను. అంటే అటే రికార్డ్ అవుతుంది, అది వేరే అనుకో. ఎట్లా పెట్టేద్దాం రా మనకు. మైక్ ఇక్కడ పెడితే ఇట్లా అయిపోతుంది టీ షర్ట్, అందుకే ఈడ పెట్టేసిన. ఇలా పెట్టుకొని మాట్లాడాలి కూడా. మైక్ తీస్తా ఇప్పుడు. ఇది సద్గురు బైక్, అది హోండాకి సంబంధించింది కానీ దాని మోడల్ అవేం లేదు అక్కడైతే. కానీ బండి మాత్రం పీక్స్ ఉంది, అడ్వెంచర్. అది డ్యూయల్ డిస్క్ ఉంది ఫ్రంట్ అయితే. ఇందులో ఒక మంచి ఒక గ్లాస్ది పెట్టి దాని లోపల బైక్ పెట్టిరు. స్టాచ్యూ దగ్గరనే ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ చూడ ఎట్లుందో. బ్యాక్ సైడ్ అసలు మౌంటైన్స్ అయితే అసలు అంటే ఆ గుట్టలు అయితే చాలా బాగుంది. దగ్గరకు ఉందా సార్? టచ్ అవుతుంది, రారా అరే రారా నువ్వు అయితే. సో ఇది ఆదియోగి స్టాచ్యూ. ఇది 112 feet ఉంది. అండ్ దీనికి గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, అది లార్జెస్ట్ బస్ట్ స్కల్ప్చర్ అని. అండ్ ఆల్సో దీనికి 500 tons ఆఫ్ స్టీల్ వాడారు. నేను యాక్చువల్గా అది సిమెంట్ అనుకున్నా, చూసా అంటే ఆ పెయింట్ మొత్తం అదంతా చూసి అది స్టీల్. దగ్గర నుంచి చూసినా, నేను గూగుల్ చేసినా కూడా అది స్టీలే, మొత్తం స్టీల్. అంత పెద్ద స్ట్రక్చర్ అసలు. అండ్ ఇది సేమ్ కోయంబత్తూర్ కూడా సేమ్ ఉంటుంది, ఇంచుమించు సిమిలర్ రెండు ఆ హైట్ పరంగా కూడా.
దర్శనం అయిపోయింది. ఆదియోగి మొత్తం ఆదియోగి స్టాచ్యూ విజిటింగ్ అయిపోయింది. బ్యాక్ టు పాలమూరు అగైన్. ఏం లేదు, ఫుల్ నిద్ర వస్తుంది ఇద్దరికి. కొంచెం దూరం డ్రైవ్ చేస్తాము, మధ్యలో నిద్ర వచ్చినట్టే నా అబ్బాయి అనుకోండి. ఏం రష్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, తొందర పోవాలని. ఫస్ట్ బేసికల్ ఏం పనులు లేవు. ఉన్నాయా నీకు? ఏం లేదు. మనకి ఇన్నే టికెట్ కొట్టింది మాది. నీ ముఖానికి పెట్టుకొని చెప్పురా అది. డ్రైవింగ్ అరే గుజుడు గుట్ట చూపిరా అది. ఈ పొట్లం పెట్టినావు మధ్యలో, ఇంకా వ్యూ ఏం కనిపిస్తుందిరా? అది ఎంట్రెన్స్. ఇప్పుడు అది పట్టుకున్నావు మొత్తం. ఈ బొట్లు చూసి మొత్తం పరిచయం అవుతురా. మొత్తం గణేష్ గాడు ఉంటే భక్తి ఎక్కువైపోతుంది అందరికి, ఆ గ్యాంగ్లో ఎవరైనా కానీ. ఏదైతే పొట్లం పెట్టిండు పొద్దున్న నుంచి నాకు వీడియోకి ఈ ఇదైతే ఉందో ఇది క్లీన్ వస్తుంది. ఈ పొట్లం ఒకటి వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి ఒక్కసారికి. మొత్తం ప్లెయిన్ స్క్రీన్ అంటే మంచి ఒక స్క్రీన్లో అన్ని కలర్స్ యాడ్ అయినప్పుడు ఇది ఎక్కువ దాన్ని డామినేట్ చేస్తుంది. ఎల్లో కలర్ పొట్లం. అది ఏదైనా పర్ఫ్యూమా, ఫ్రాగ్రెన్స్ ఏంది? కర్పూరమా? కర్పూరం. ఎందుకు అది? స్మెల్ రానియకుండా, బ్యాక్టీరియా రానియకుండా ఉంటాయి అన్ని. నువ్వే బ్యాక్టీరియా కదరా? నీకంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నాడు కాబట్టి అట్లుంటుంది. అదేంట. ఇక్కడ అంటే దారిలో వెళ్తున్నాము, అంటే మొత్తం మెయిన్ రోడ్కి అయితే ఎక్కలేము. ఇక్కడ హనీబీస్ ఉంటుంది కదా, హనీ ఫార్మింగ్. ఇగో ఇవన్నీ బాక్సెస్ హనీ ఫార్మింగే. ఇవన్నీ బాక్సెస్ అవే. ఒకసారి ఆ బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అంటే అవి ప్యానల్స్ లాగా ఉంటాయి అనమాట. ఒక 4-5 ప్యానల్స్ ఉంటాయి ఒక బాక్స్లో. ఎంత బ్రో కాస్ట్? 800. టైప్సా మళ్ళీ ఇందులో? ఇక్కడికి వస్తేమో బీస్. ఇవన్నీ బాక్సెస్ అవే. తీసుకుందాం ఒక డబ్బా మంచి, అది తినొచ్చు మంచిగా. దానిలో ఓపెన్ చేయి. ఎట్లా ఓపెన్ చేస్తారా? అగో అవే, ఇవి హనీ ప్యానల్స్. ఎట్లా ఉంటాయి? ఇగో అమ్మ ఉన్నాయిరా హనీ బీస్. కరుసా అట్లా హనీ బీస్ అయితే ఉన్నాయి. కరిసే అన్నాడు. అది నిజంగా ఉన్నాయి, అవి పెడుతున్నాయి. అవి ఇది ప్యూరిఫైడ్గా మొత్తం రాహని ఇవన్నీ. ఇవి ఇంకోటి ఎక్కడంటే అక్కడ పెట్టారు ఇవి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల దీనికి సంబంధించిన చెట్లు ఉంటాయి. సో దానికి ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఈ బాక్సెస్ పెడతారు. ఇవి పోయి ఆడ ఫుడ్ తినేసి ఇక్కడికి వస్తాయి. ఈరోజు అయితే లైవ్లో చూసిన నేను ఆ హనీ వ్యాక్స్ది. బాగా అనిపించింది. అసలు నేను అది జస్ట్ బాక్సెస్ పెట్టారు అనుకున్నా అడ్వర్టైజ్ కోసము. కాదు, జస్ట్ బాక్సెస్ అడ్వర్టైజ్ కోసం పెట్టిరు. జస్ట్ అంటే వచ్చిపోయేటోళ్ళకి అది ఏదో రియాలిటీలోకి తెలియాలి అంటే అనుకున్నా. కానీ బాక్స్ ఓపెన్ చేస్తే నిజంగానే ఉన్నాయి ఆడ హనీ బీస్. అందులో కొంచెం అయితే కరుస్తుండే.